హాయ్ నేను సతీష్. సండే గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన 2 డేస్ షూటింగ్ అవుతుందని ఇప్పటికే చెప్పాయి కదా. దానికి సంబంధించి హౌస్ మేట్స్ టాప్ 5లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పటికే స్టూడియోకి చేరుకోవడం, వాళ్ళ ప్రాసెస్ అంతా అయ్యింది. చాలా ఇంట్రెస్ట్గా, ఫన్నీగా చిట్ చాట్, హోస్ట్ కూడా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కదా. ఆ షూట్ అయితే పార్ట్ అయింది. ఎందుకంటే మెయిన్ టాప్ 5th అండ్ 4th ఉండే కంటెస్టెంట్లు ఇద్దరు ఎవరు, సంజన అండ్ డీమోన్ పవన్కి సంబంధించి వాళ్ళ ఎలిమినేషన్ సాటర్డేనే కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అక్కడ, మాట్లాడడం ఏంటి అవన్నీ సరదాగా ఉంటుంది కదా. అదంతా షూట్ కంప్లీట్ కావాలి కనుక వాళ్ళు పిలిపించడం, మాట్లాడడం అంతా జరిగిపోయింది. మరి అది ఏంటి అంటే ఆ షూట్ అయితే అయిపోయింది. బట్ ఇది మనకి శనివారం ఎపిసోడ్లో చూపించరు కదా, రెగ్యులర్గా సండే గ్రాండ్ ఫైనల్తో సంబంధించి కంటిన్యూషన్లోనే అక్కడైతే చూపిస్తారు. బట్ సంజన అండ్ డీమోన్ అయితే టాప్ 5 4th పొజిషన్స్లో వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళ ప్రాసెస్ ఎట్లా అంటే చెప్పే కదా, ఒకటి రోబో డాగ్ మాదిరిగా ఒకరిదేమో బలూన్ టైప్లో ఉండే నేమ్ రివీల్ అయ్యి అట్లా అవుతుంది. దాని గురించి ఎప్పటికే చెప్పా, దాన్ని చూడబోతాను. అయితే ఇంకా చాలా అప్డేట్స్ ఏంటంటే చీఫ్ గెస్ట్ ఎవరు, చాలా ట్విస్టులు టర్న్లు వచ్చే, చాలా పేర్లు వినిపించే, ఫైనల్గా ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, ఇంకా అప్డేట్స్ ఏంటని చెప్పేస్తే డింపుల్ హయతి ఉంది కదా, ఆ అమ్మాయి ప్రతి సీజన్లో 2-3 సీజన్స్ నుంచి వస్తూ ఉన్నట్టుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు కొత్తగా ఈ సినిమా కూడా ఉంది, ఏంటది భర్త మహాశైలకి విజ్ఞప్తి, రవితేజ సినిమా మూవీ ప్రమోషన్లో భాగంగా ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా, ఆవిడైతే డాన్స్ పర్ఫార్మెన్స్ సండే ఎపిసోడ్లో మీరు చూడబోతూ ఉన్నారు. అట్లాగే మంగ్లీ సింగర్, ఈ అమ్మాయి కూడా ఒక 3 డాన్స్ అండ్ సింగింగ్ సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయంట. బట్ ఎన్ని చూపిస్తారు అక్కడ ఎడిటింగ్ చేసుకునే డ్యూరేషన్ బట్టి 7 నుంచి ఒక 3 hours 4 hours ఉంటుంది కదా. మరి డ్యూరేషన్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కనుక మరీ ల్యాగ్ కాకుండా, మరీ తక్కువ కాకుండా ఆ బ్యాలెన్స్ కోసం ఒక 3-4 వరకు చేసిందంట పెర్ఫార్మెన్స్, సాంగ్స్ పాడడం, అట్లాగే డ్యాన్స్తో ఒకటి, మామూలుగా సింగింగ్ ఒకటి. బట్ ఎన్ని ఉంచుతారు ఏంటంటే చూడాలి. మొత్తానికి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది. అట్లాగే ఇంకా హైలైట్ ఏంటంటే సంజన సీక్రెట్ టాస్క్ లాస్ట్ సీక్రెట్ టాస్క్ అని నేను ఒక 3 days బ్యాక్ ఒక అప్డేట్ ఇచ్చే కదా. అదేంటంటే ఇప్పుడు ఇందాక మీరు ప్రోమోలు చూశారు కదా, శివాజీ వచ్చి అడుగుతున్నాడు కదా, దురదలు లేవా, అయిపోయినాయి అంటే అంత అయిపోయిందని నన్ను వాళ్ళు అంటున్నారు కదా. ఈరోజు గడిచిపోయింది కదా, మన సామాన్లు జాగ్రత్తలో ఆయన పిల్లడికి కూడా చెబుతున్నాడు ఫనీగా. లాస్ట్ సీక్రెట్ టాస్క్ కూడా ఏంటంటే గుడ్లు దండం, దొంగతనాలు ఇవే చెప్పాడు బిగ్ బాస్. అయితే వాళ్ళు కూడా రివీల్ చేసేసారు, మనకు అది ఎపిసోడ్లో కూడా చూపినట్టుగా లేరు. బట్ అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇంకా ఈ హౌస్లో దొంగతనాలంటే ఫుడ్ కావచ్చు, ఇంకేదైనా ఉందంటే నువ్వే కదా, ఇవి కాకపోతే ఎవరు చేస్తారని ఆ సంజనాథ్ ఆ రోజే వెంటనే వాళ్ళకి పసిగట్టేశారు. ఇంకేవో ట్యాబ్లెట్స్ ఎవరికో తీసిందంటే అవన్నీ. బట్ తెలిసిపోయింది. ఇంకా మామూలు ఎప్పుడే తెలుస్తుంది, ఈ టైంలో ఇప్పుడు ఇంకా 20 మంది ఉన్నప్పుడు అందరూ ఫోకస్ సంజన. ఏదైనా పోయిందంటే సంజన, ఎవరైనా గిల్లిందంటే సంజన, ఎవరైనా గిచ్చిందంటే సంజన, ఇలాంటి టాస్క్లు ఆడిందంటే సంజన అనే పరిస్థితి. నేను ఏవీలో చెప్పినట్టుగా, బిగ్ బాస్ చెప్పినట్టుగా అక్కడ ఏదైనా జరుగుతుందంటే సంజన వల్ల, సంజన ద్వారా, సంజనతోనే ఎట్లా జరుగుతాయనే మాదిరిగా, సంజన ఉందంటే ఏదో జరగబోతుందని ఒక సెన్సేషన్ మాదిరిగా. ఇంకా అదే ఆ సీక్రెట్ టాస్క్ గురించి మొన్న నేను చెప్పా, అదేంటి అనేది అంటే క్లియర్. ఇక్కడ శివాజీ కూడా అదే అడుగుతున్నాడు కదా. అట్లాగే ఇంకొక అప్డేట్ ఏమంటే సీజన్ ట్రోఫీ బటర్ఫ్లై థీమ్తో హైలైట్ ఉండిపోతుందంటే చాలా బాగుందంట కాన్సెప్ట్ కూడా. రకరకాలుగా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కాన్సెప్ట్తో ఒక్కొక్క మాదిరిగా డిజైన్ చేస్తూ ఉంటారు కదా. సీజన్కి కొత్తదనం చూపిద్దామని. మరి ఇది బటర్ఫ్లై థీమ్ అంటే మొన్న టికెట్ ఫైనల్ కోసం ఇచ్చారు చూడండి, ఆ టైప్లో ఏదో ఈ ఎంట్రీ డోర్ దగ్గర కూడా బటర్ఫ్లై పెద్దది పెట్టినట్టుగా ఆ కాన్సెప్ట్తో అంట. మరి చూద్దాం ఓవరాల్గా చూసిన తర్వాత ఈ 9 సీజన్ల ట్రోఫీల్లో, అట్లాగే ఓటీటీ ట్రోఫీ బిందు మాధవి గెలుచుకున్న ట్రోఫీతో కలుపుకుంటే ఏది హైలైట్ ఉందో బాగుందో కూడా మాట్లాడుకుందాం. ఏదైనా బాగానే ఉంటుంది, మరి బటర్ఫ్లై అంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, చూడడానికి సరదాగా. అట్లాగే చీఫ్ గెస్ట్ ఎవరు, మెయిన్ మీరు చూస్తున్నది ఇది కదా, మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఛాన్స్ తక్కువ, రాకపోవచ్చు మ్యాక్సిమం నాకున్న అప్డేట్ ప్రకారం. అప్పటికే నేను చెప్పే కదా, ఆయన అనుకుంటున్నారు, బట్ కుదురుతుందో లేదో అని. అట్లాగే ప్రభాస్ రాజాసాబ్ కోసం ప్రమోషన్ కోసం వస్తారన్నారు. బట్ ఆయనకు కూడా రారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అని కూడా చెప్పాలి, వాళ్ళిద్దరు కూడా రావట్లా నాకున్న అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికైతే. అయితే వీళ్ళిద్దరు మూవీస్ కూడా సంక్రాంతికి రిలీజ్ అయితే ఉన్నాయి కనుక, ఆయనది రాజాసాబు, అట్లాగే చిరంజీవిది మన శంకర్ వరప్రసాద్. మరి ఆ మూవీ ప్రమోషన్స్ కోసం వాళ్ళ టీమ్స్ వస్తాయి. ఇప్పటికే నిధి అగర్వాల్ వచ్చింది కదా, ఆవిడ ఇటు కూర్చొని మాట్లాడుతుంది కదా. ప్రభాస్ మీ ఫేవరెట్ రాజాసాబ్ మూవీ ప్రమోషన్, హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్, సంథింగ్ ఫన్, అవన్నీ కలిపి హ్యూమర్ ప్లస్ హర్రర్ కలిపి ఉండబోతేనే ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆవిడ. బట్ ప్రభాస్ అయితే రావట్లేదు చీఫ్ గెస్ట్గా. అట్లాగే మెగాస్టార్ రావట్లేదు. బట్ వాళ్ళ మూవీ ఏదైతే ఉందో మనశంకర్ ప్రసాద్, అనిల్ రావు కూడా ఆయన ప్రతి సీజన్లో వస్తారు కదా, ఆయన టీం వస్తుందంట. వీళ్ళు వస్తున్నారు. ఓకే, ఇంతకీ ట్రోఫీ ఇంకొకరు ఎవరంటే వెంకటేష్. మ్యాక్సిమం చీఫ్ గెస్ట్గా ఆయన ఉండే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఆయన ఆ మనశంకర్ ప్రసాద్ సినిమాలో కూడా ఆయన చేస్తూ ఉన్నారు. పైగా సీజన్ 2లో కౌశల్ సీజన్లో కదా వచ్చారు ఆయన ట్రోఫీ ఇచ్చేదానికి. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చే ఛాన్సెస్ వెరీ హై.
నాకైతే ఉన్న అప్డేట్ ప్రకారం ఆయనే మ్యాక్సిమం. ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తా. అట్లాగే రవితేజ కూడా వస్తూ ఉన్నాడు హౌస్లోకి. రవితేజ కూడా ప్రతి సీజన్లో ఆయనకి సినిమాలు హిట్ అని ఒక సెంటిమెంట్ హౌస్లోకి వస్తే, బిగ్ బాస్కి వస్తే, అట్లాగే ఆయన కూడా ఏంటంటే ఆ భర్త మహాశైలకు విజ్ఞప్తి డింపుల్ హైతీతో సినిమా ఉంది కదా, ఆషికా రంగనాథ్ నాగార్జున నాసామి రంగ సినిమాలో చేసింది ఆ అమ్మాయి డింపుల్ హైతీ రవితేజ మూవీ కాంబినేషన్. వీళ్ళది కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ వచ్చింది, ఫన్నీగా ఫ్యామిలీ డ్రామా. అది ఎట్లా అంటే ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాలు మాదిరిగా కొద్దిగా ఫన్నీగా ఉంది. రవితేజ కొద్దిగా వెరైటీగా ట్రై చేసినట్టుంది. ఎప్పుడు సీరియస్ హీరోయిజం ఎలివేట్ అయ్యే క్యారెక్టర్స్తో కాకుండా ఇలా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యే మాదిరిగా ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది. అది మంచిగానే పాజిటివ్ వైబ్ వచ్చింది. మరి మీకు అనిపిస్తుంది అది చూస్తే చెప్పండి. మరి ఆయనైతే వస్తూ ఉన్నాడు, ఎందుకంటే అనిల్ రావుపూడి, రవితేజ, ఇంకొక ఇద్దరు గెస్టులు కూడా వస్తూ ఉన్నారంట. వాళ్ళు శనివారం నాడు లేదా ఆదివారం సిల్వర్ సూట్ కేసుతో లోపలికి ఎంట్రీ ఇస్తారు హౌస్లోకి. వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు గెస్టులు. సో సిల్వర్ సూట్ కేసు స్టాంప్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఏంది ప్రాసెస్ మరి ఇప్పటికే నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇమాన్యుయల్కి కూడా అయితే తన థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో ఉంటాడు అనే విషయం అర్థమైపోయిందంట, తెలిసిపోయింది ఆయనకు కూడా. సో మరి ఎవరికి ఇస్తారో చూడాలి. సూట్ కేసు అటెంప్ట్ చేస్తారు, 25 lakhs వరకు మ్యాక్సిమం వెళ్తారేమో. ఆయనకి ఇవ్వాలనుకుంటారేమో ఇమాన్యుయల్కి. ఆయన కష్టమైతే ఉంది కదా, ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకున్నాడు కనుక. సంజన కూడా స్ట్రగుల్ ఉంది, చాలా పెయిన్ఫుల్ జర్నీ, చాలా ఎమోషనల్ జర్నీ. సో మరి ఏం చేస్తారో చూడాలి. అయితే ఇక తర్వాత హోస్ట్ లోపలికి వెళ్ళడం, సంజన అండ్ డిమోన్ పవన్ వచ్చేసిన తర్వాత మిగతా ముగ్గురు ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ హౌస్లో అయితే ఉంటారు. వాళ్ళ తర్వాత ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నైట్ వాళ్ళు ఉంటారు. బట్ రేపు కంటిన్యూషన్ ఏంటంటే ఇవాళ శనివారం జరిగిన షూటింగ్కి కంటిన్యూషన్ లైవ్లో అంతా ఒకేసారి జరుగుతుందన్న మాదిరిగా మనకు టెలికాస్ట్ అయితే ఉంటుంది. హోస్ట్ వెళ్ళడం, హౌస్ అంతా రివీల్ చేయడం, వాళ్ళతో మళ్ళీ చిట్ చాట్ చేయడం, అక్కడ ఏమైనా ఆఫర్ చేస్తారో సూట్ కేసు, ఇవన్నీ కూడా ఇట్లా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇంకోటి ఏంటి, నిధి అగర్వాల్ వచ్చే టాస్క్ ఆడించడం అని చెప్పాను కదా. శ్రీముఖ్ అండ్ ప్రదీప్ కూడా శనివారం నాడు ఎపిసోడ్లోనే మనకు చూపిస్తారు. ఇది నాగార్జున ఎటు రారు కనుక ఈ ఎపిసోడ్లోనే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే పెట్టినారంట. ఒక 5గురికి 5 సీసాలు ఇచ్చి లెటర్లు రాసి అందులో పెట్టించి మెసేజ్లు ఎవరెవరు రాస్తారో పెట్టేసి ఆ సీసాలు తీసుకెళ్ళి ఇసుకలో పెట్టేస్తే అదంతా కలిపి ఒక డబ్బాలు పెట్టి పెట్టేస్తారంట. అది వచ్చే సీజన్ల కోసం. అది ఆ లైవ్ కాన్సర్ట్ గురించి కూడా చెప్పి ఒక శివాజీ అయితే ఆడుకుంటున్నాడు కదా, ఏంట్రా బాధలో ఉన్నారా, చిలకా ఇంకా ఒకే చోట లేరని చెప్పేసి. అట్లాగే ఏమైంది, ఆ కిచెన్లో ఎన్ని గొడవలు, కిచెన్లో గొడవలు, ఆ వెంటనే అలకలు, ఆ వెంటనే ఏడుపులు, ఆ వెంటనే ఓదార్పులు. ఈ మొన్న సంజన చెప్పినట్టుగా ఏముంది డీమన్ తమ్ముడు, ఎంతసేపు నువ్వు 13 వారాల తర్వాత కనబడ్డావురా, రోజుకి 4 గొడవలు, 4 అలకలు, 4 ఏడుపులు, 4 పెడబబ్బులు, 4 ఓదార్పులు, 4 హగ్గులు, ఇదే కదా నీ 13 వారాల జర్నీ. ఫస్ట్ వీక్ 14th వీక్ కనబడ్డావు, మధ్యలో 13 వారాలు కళ్ళు మూసుకున్నావు అని అన్నాడు కదా. అట్లా మొత్తానికి వీళ్ళు కూడా ఆ యాపిల్ అర్థం చేసుకోవట్లేదు అందరికీ ఎలా ఉంటుంది, నా గురించి ఏంటి అనుకుని అలా అయ్యా హట్ అవ్వడం, బొంగమూతి పెట్టడం, ఆయనేమో వాదార్చడం, దగ్గరికి తీసుకోవడం, ఈవిడెళ్ళి వాలిపోవడం, ఈ హగ్గులు అంతా కలిపి డీమన్ పవన్ అయితే ఆడుకుంటున్నారు. ఓహో మనం చాలా చేసాం అన్నమాట కంటెంట్ అన్న మాదిరిగా. సో ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్తో చాలా ఇంట్రెస్ట్గా ఇవాళ శనివారం ఎపిసోడ్ అయితే ఉండబోతుంది. 2 ఎలిమినేషన్లు అయితే చెప్పే కదా, సంజన అండ్ డీమన్ పవన్. ఒకరిదేమో ఏం కాన్సెప్ట్, బలూన్ టైప్లో కాన్సెప్ట్తో ఎలిమినేషన్ ఉంటుంది, ఒకరిదేమో రోబో డాగ్ కాన్సెప్ట్లో ఉంటుంది. మరి ఎవరిది ఎట్లా అవుతుంది అనేది నాకైతే అప్డేట్ ఉంది. బట్ చూడండి, మీరు థ్రిల్ అయితే ఫీల్ అవుతారు కదా, ఎంజాయ్ చేస్తారని చెబుతున్నా. ఇవే అప్డేట్స్, చీఫ్ గెస్ట్ల గురించి కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసాయి కదా. ఇక వెంటనే అప్డేట్స్ రాగానే మళ్ళీ షేర్ చేసుకుంటా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ దిశలో చాలా అప్డేట్స్తో ఒక వీడియో అప్లోడ్ చేశా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.